హలో గాయ్స్, నేనైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా డెలివరీ కోసం అని చెప్పి. హెవీ రెయిన్ ఉండే ఆ రోజు ర్యాపిడో బుక్ చేసేసుకుని అయితే వచ్చేసాం మేమంతా. ఇంకా హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ ఆ రూమ్. ఆ రోజు నైట్ నుంచి నాకేంటంటే సెలైన్స్ ఇంకా క్యాన్యులా అయితే పెట్టేశారు. అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ క్యాన్యులా అండ్ సెలైన్ ఫ్రమ్ మై బర్త్ ఏమో నాకు తెలియదు. నాకు తెలిసి నేను ఇప్పటివరకు అయితే పెట్టించుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే నాకు థియేటర్లోకి అయితే తీసుకువెళ్ళిపోయారు సీ సెక్షన్ కోసం అని చెప్పేసి. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ వైల్ గోయింగ్ ఇన్సైడ్. ఎందుకంటే నేను అంత భయపడలేదు. ఏదైనా మన మంచిగా అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ 7:42 అయితే అయ్యింది. ద బేబీ గాట్ అరైవ్డ్ అవుట్. నాకు మంచిగా తనని చూపించారు. బూజుగా చాలా వైట్గా ఉందన్నమాట. తన ఫింగర్ని నా చిన్తో టచ్ చేయించారు. చాలా బాగా అనిపించింది. ఇంకా 8:30 ఆ టైంకి రూమ్కి అయితే డిశ్చార్జ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకా నాకు సూచర్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. నేను ఎవరికి చెప్పలేదు. ఇట్ వాజ్ అ హెల్ప్ పెయిన్. నేనైతే ఆ పెయిన్ని తట్టుకోలేకపోయాను అనమాట. చాలా పెయిన్ వచ్చుండే. బట్ ఇట్స్ ఓకే. వెషనల్ బర్త్ అయినా కూడా మనం పెయిన్స్ని అయితే తీసుకోవాలి కదా. దిస్ ఇస్ అ నార్మల్ పెయిన్ అని చెప్పి అనుకుని ఊరుకున్నాను. ఇంకా ఈ వీడియోస్ అన్నీ అయితే రోజుకో వీడియో హాస్పిటల్లో ఏదైతే ఉందో అవన్నీ తీసినవన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే తీశాను. కానీ నా పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ వల్ల అవి క్యాప్చర్ చేశానో లేదో కూడా నాకు డౌట్. చాలా వీడియోస్ అయితే మిస్ అయినాయి. అండ్ కొన్ని అయితే నేను తీయలేకపోయాను డ్యూ టు మై స్ట్రెస్. అవన్నీ ఫోన్ కూడా యూస్ చేయాలంటే ఏదోలా అనిపించేది. ఏంటి అంటే మై బేబీ ఈజ్ నాట్ సకింగ్ మై మిల్క్. అందుకని ఐ వాజ్ గాన్ ఇన్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఇంకా డాక్టర్ ఏమో నో నీడ్ ఆఫ్ టేకింగ్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నార్మల్. నువ్వైతే ఇంకా బ్రెస్ట్ పంప్ తీసుకుని యూ కెన్ స్టార్ట్ గివింగ్ యువర్ మిల్క్ బై ద బ్రెస్ట్ పంప్ అని చెప్పి అయితే చెప్పారు. ఓకే ఫైన్ అని చెప్పి ఐ స్టార్ట్ గివింగ్ లైక్ దట్. అండ్ షీఈస్ టేకింగ్ షీ ఈస్ వెరీ హెల్దీ. బట్ ఐఎమ్ వెరీ సిక్ ఎట్ ద టైమ్. వై షీ ఈస్ నాట్ టేకింగ్ మై బ్రెస్ట్ మిల్క్.